గడిచిన కాలమంతా కూడా ప్రభు తన రెక్కల చాటున మనల్ని దాచి భద్రపరిచి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి యొక్క లేఖన భాగములను ధ్యానం చేయటానికై ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపాటు చేసిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 106వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన మీరు రెక్కల చాటున తండ్రి మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ సమయంలో మీ పాదసన్నిధిలో చేరి తండ్రి లేఖన భాగములను మీ ధ్యానం చేయటాకై మీ కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు అయా. మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. మేము మౌనంగా మీ మాటలు వినటానికి సహాయం దయచేయండి. మీరు మాట్లాడే ప్రతి మాట మా హృదయంలో చేర్చుకోవటానికి సహాయం దయచేయండి అయా. మీరు చెప్పే ప్రతి మాటను మేము గ్రహించటానికి మాకు గ్రహింపుని దయచేయండి. మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మ నడిపింపును మా అందరికీ దయచేయండి. దుష్టుని బంధించండి, చీకటి శక్తులు బంధించండి. సమస్తము మీకు మహిమకరంగా జరిగించండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడై ఉండండి ప్రభువా. ఈ మాటలు వ్యర్థంగా పోకుండా ప్రభువా మంచి నేలను పడిన విత్తనముల వలె ఉంటానికి సహాయం దయచేయండి నాయనా తండ్రి. అది నిష్ఫలము కాకున్నట్లు సహాయం దయచేయండి. మాకు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి ఈ మాటలు దీవెనకరంగా ఉంటానికి సహాయం దయచేయండి. దిద్దుబాటుగా ఉంటానికి సహాయం దయచేయండి. మీ ఆత్మతో నింపండి. బలహీనైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నా నోటికి మీరు బోరగా ఉండి నాకు సహాయం అందించమని ఒట్టివాడిని మట్టివాడిని ఎందుకు పనికిరాని వాడిని మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము మొదటి వచనం నుంచి కనుక మనం చూసినట్టయితే, మొదటి వచనంలో బహుశా నేను ఈ కీర్తన రాసింది దావీదు గారని నేను తలుస్తున్నాను. మరి మొదటి వచనంలో అక్కడ మనం గమనించినట్టయితే, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి రెండవ వచనంలో మనం అక్కడ గమనించినట్టయితే ఆయన కీర్తిని ఎవరు వివరిస్తారు అని చెప్పుకుంటూ వస్తూ, మరి ఇక్కడ చాలా వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయము. ఇంచుమించుగా 48 వచనాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఒక్కొక్క మాటని మరి ఈ అధ్యాయంలో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఇలా 1 నుంచి 3 వచనాలు మనం చూస్తాము. అక్కడ 4వ వచనంలో నుంచి 4-5 వచనాల్లో ఈ గ్రంథకర్త అంటాడు, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము అంటాడు. 4వ వచనము, నీవు యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. గ్రంథకర్త ఇక్కడ ఒక మాట చెప్తూ, నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము అని మళ్ళీ రాస్తూ వెనకటి సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను రక్షింపుము అని చెప్పి వెంటనే ఏమంటాడంటే, అక్కడ 6వ వచనం నుంచి మనం చూసినట్టయితే, మా పితరుల వలె మేము పాపం చేశాము, మా పితరుల వలె మేము పాపం చేసితిమి, దోషము కట్టుకుని భక్తిహీనులమైతిమి. మేము కూడా మా పితరులాగా మేము పాపం చేశాము, మేము భక్తిహీనులం అయిపోయాము అని మళ్ళీ వెనుకటి సంగతులను, అంటే ఐగుప్తులో నుండి మళ్ళీ ఒకసారి ఆ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. వారి పితరుల వలె మా పితరుల వలె మేము కూడా పాపం చేశాము, మా పితరులు ఎలా ఉన్నారో మేము కూడా అలాగే ఉన్నాము అని ఒకసారి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. తన యొక్క ఆ స్థితిని జ్ఞాపకం చేస్తూ, మాకు సహాయం చేయి, మా పితరులు పాపం చేసినప్పుడు వారికి ఎలాగ సహాయం చేసావో, ఇదిగో మరి వారిని క్షమించి ఎలాగ సహాయం చేసావో నన్ను కూడా క్షమించి నాకు సహాయం దయచేయమని చెప్పి ఇక్కడ దావీదు గారు, బహుశా దావీదు గారు అని నేను అనుకుంటున్నాను, అలా రాస్తున్నారు గ్రంథకర్త. అక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 7వ వచనంలో ఐగుప్తు గురించి రాస్తున్నాడు. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి.
ఐగుప్తులో దేవుడు చేసిన ఆ కార్యాలను, అద్భుతాలను గ్రహించుకోలేకపోయారు అని చెప్పారు. 9 నుంచి 12 వచనాలు గనక మనం చూసినట్టయితే ఎర్ర సముద్రము దగ్గర దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఈ గ్రంథకర్త యొక్క పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో చాలా తెగుళ్ళు వచ్చినాయి. కానీ ఇశ్రాయేలీలున్న ఆ ప్రాంతం మాత్రం చాలా సేఫ్గా ఉంది. ఐగుప్తు ప్రజల మీదకే తెగుళ్ళు వచ్చినాయి, ఇశ్రాయేలీలు క్షేమంగా ఉన్నారు. ఆ ఐగుప్తులో చేసిన కార్యాలు, దేవుడు చేసిన కార్యాలను వారు మర్చిపోయారు. అలాగే ఐగుప్తు బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము దగ్గర దేవుడు ఆ ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేల మధ్యలో వారిని నడిపించి మరి ఆ ఐగుప్తు సైన్యమును, ఫరో రాజును, అతని దండును అంతా ఆ యొక్క నీళ్ళలో ముంచివేసిన సంగతిని జ్ఞాపకం చేస్తూ, అయ్యా ఈ దేవా ఇవన్నీ మీరు చేసిన మా పితరులు మర్చిపోయారు అని చెప్పి రాస్తాడు. 13వ వచనాన్ని మీరు చూడండి. 13వ వచనము, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. ఐగుప్తులో చేసిన కార్యాలు మర్చిపోయారు, ఎర్ర సముద్రం దగ్గర చేసిన కార్యాలు మర్చిపోయారు. ఇలా ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిని మరలా ఈ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ వస్తూ ఇన్ని కార్యాలు చేసిన వారు మర్చిపోయారని చెప్పారు. మళ్ళీ 14వ వచనంలోకి వచ్చేసరికి వారు మాంసాపేక్షను జ్ఞాపకం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క మాంసాపేక్ష, మాకు మాంసం కావాలి, మాకు అవి కావాలి, మేము ఐగుప్తులో ఇవి తిన్నాం, అవి తిన్నాం, చేపలు తిన్నాం, ఇవి తిన్నాము అని వారి యొక్క పాపపు స్థితి, అంటే దేవుడి మీద ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసిన స్థితిని ఇక్కడ మరలా గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. అంశంలోకి నేను వెళ్ళబోయే ముందు ఈ విషయాలన్నీ మీకు చెప్తే గానీ అక్కడ అంశం అర్థం కాదు. అందుకనే ఈ విషయాలన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంశంలోకి వెళ్దాం. దయచేసి కొంచెం శ్రద్ధగా, కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇవి వింటేనే మీకు అంశం అర్థం అవుతుంది, లేదంటే ఇవి వినకపోతే అంశం అర్థం కాదు. అందుకనే జాగ్రత్తగా వినండి. మరి ఐగుప్తులో చేసిన ఆశ్చర్య కార్యాలు, మరి ఐగుప్తు దేశంలో కప్పలున్నాయి, మరి ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉన్నారు. తెగుళ్ళు వచ్చినాయి, కానీ ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉన్నారు. ఐగుప్తీయుల మీదకి ఏ తెగులు వచ్చినా కూడా ఇశ్రాయేల్ వారికి ఆ తెగులు రాలేదు. అవునా? అక్కడ చాలా గొప్ప గొప్ప కార్యాలు ప్రభువు చేశారు, కానీ ఇశ్రాయేలీలందరూ క్షేమంగా ఉన్నారు. ఎర్ర సముద్రంలో దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆ ఎర్ర సముద్రంలో పాయలు చేసి, అదంతా మనకు తెలిసిన విషయాలే. ఇన్ని చేసిన 13వ వచనంలో అంటున్నాడు గ్రంథకర్త, అయినను దేవుని యొక్క కార్యాలను వారు మర్చిపోయారు అని, వెంటనే మర్చిపోయారు అని చెప్పి 14వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటాడంటే మాంసాపేక్షని, వారి యొక్క మాంసాపేక్షని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే అదే 106వ కీర్తనలోనే 7వ వచనము మనం 3వ లైన్ మనం చూసినట్టయితే, సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో ఏమేం కనబడుతున్నాయంటే, ఒకటి తిరుగుబాటు కనబడుతుంది, రెండోది మాంసాపేక్ష కనపడుతుంది, మూడోదిగా మనం చూసినట్టయితే ఆయన కార్యాలని మర్చిపోయిన, కృతజ్ఞత లేని పరిస్థితి కనబడుతుంది. అంతేకాక సనిగిన పరిస్థితి కూడా మనకి కనబడుతుంది. చూడండి 14వ వచనంలో, వారు ఆశించినది దేవుడిచ్చారు, కానీ పై వచనం చూసినట్టయితే, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించారు. ఈ యొక్క దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని, అంటే గ్రంథకర్త తన యొక్క పితరుల యొక్క జీవితాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ, ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, అయా నేను నా పితరుల వలె పాపం చేశాను అంటాడు. అదే చెప్పాడు అక్కడ. చూడండి 6వ వచనంలో, మా పితరుల వలె మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి. అందుకనే ఆది కాండంలో రాయబడిన మాట ఏంటంటే, అందరూ కూడా ఏం చేస్తున్నారట? చెడుతనం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయి ఉన్నారనుంది. భూలోకము చెడుతనముతో నిండిపోయిందని ఆది కాండము మరి నోవాహు దినాలలో అక్కడున్న ప్రజల యొక్క జీవితాన్ని దేవుడే జ్ఞాపకం చేస్తున్నాడు.
ఈ గ్రంథకర్త ఎందుకు ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఒకటి, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మనకి ఏం కనబడుతుంది? దేవుని యొక్క కార్యాలను వారు మర్చిపోయారు. రెండోది, దేవుని శోధించారు. దేవుని మాటకు లోబడలేని పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. చూడండి, 14వ వచనంలో ఎడారిలో దేవుని శోధించారు. 16వ వచనంలో అసూయ కనపడుతుంది. మోషే అహరోనుల యందు మరి అసూయ పడినట్టుగా మనం చూస్తున్నాం. మరి కోరాహు, అబినదాబు, ఇంకొక వ్యక్తి, ఈ ముగ్గురు కలిసి ఇంకొక 200 మందిని పోగు చేసుకొని దేవుని చేత ఏర్పరచబడిన మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. అసూయ కనపడుతుంది. ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాల్లో అసూయ కనపడుతుంది. తర్వాతగా మనం చూసినట్టయితే 20వ వచనంలో 19వ వచనాన్ని చూడండి. హోరేబులో వారు దూడను చేయించుకునిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. హోరేబులో ఏం చేశారట? వారు ఒక దూడను చేయించుకున్నారు. ఇదిగో ఈ మోషే అనేవాడు ఇటో వెళ్ళిపోయాడు కాబట్టి ఇదిగో మా ముందు నడవటానికి ఒక దూడను చేయమని ఆ యొక్క బంగారపు వారి దగ్గర ఉన్న ఆభరణాలన్నీ తీసి పొతపోసి ఆ యొక్క దూడను చేసుకుని ఆ దూడ దగ్గర సాగిలిపడి అక్కడ గంతులు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 20వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. మీరు చూసినట్టయితే, తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. తమ మహిమాస్పదమును, ఆ దేవుని రూపాన్ని వారు ఎలా మార్చారట? 20వ వచనంలో తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. దేవుణ్ణి ఎలా మార్చేశారు? ఎద్దు రూపం, ఆ మహిమని ఎద్దు రూపంలోకి మార్చేశారు. ఆయన ఆత్మస్వరూపి. అలాంటి దేవుణ్ణి ఒక ఎద్దుగా మార్చి ఆ రూపం కలిగి ఉంటాడనుకొని అలా కొలవటం ప్రారంభించారు. ఇశ్రాయేలు జీవితాల్లో విగ్రహారాధన కనబడుతుంది, మాంసాపేక్ష కనబడుతుంది, దేవుని శోధించిన పరిస్థితి కనబడుతుంది, దేవుని కార్యాలను మర్చిపోయిన వారుగా ఇక్కడ కనబడుతున్నారు. అలాగే మనం చూసినట్టయితే 21వ వచనంలో, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ దేవుడైన దేవుణ్ణే మర్చిపోయారు. ఆఖరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇశ్రాయేలు జీవితాల్లో దేవుణ్ణి మర్చిపోయారు. ఇంకా వారి జీవితాల్లో దేవునికి ప్రాముఖ్యత లేదు, ప్రాధాన్యత లేదు. దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితి ఇక్కడ వారికి కనబడుతుంది. అంతేకాదు ఇంకా చాలా విషయాలు అక్కడ మనకి కనబడతాయి. కనాను దేశంలో వారు చేరిన తర్వాత బొమ్మలను కొలిచారు, వాటికి బలర్పించారు, చచ్చిన వాటికి బలర్పించి వాటిని భుజించారు. ఇలా దేవునికి అసహ్యమైన కార్యాలన్నీ కూడా వారు చేసినట్టుగా ఇక్కడ కింద వచ్చిన భాగాల్లో మనం చూడొచ్చు. ఇంకా సమయం లేదు కాబట్టి నేను అంశంలోకి వెళ్తున్నాను. ఇప్పటి వరకు మనం చూసిన విషయాలు ఒకటి నేను మీకు మరలా జ్ఞాపకం చేసి మిమ్మల్ని అంశంలోనికి తీసుకువెళ్తాను. ఇశ్రాయేల్ ప్రజల జీవితం ఎలా ఉంది? దేవుని శోధించే ప్రజలుగా ఉన్నారు, మాంసాపేక్ష కలిగిన వారుగా ఉన్నారు, దేవుని కార్యాలను మర్చిపోయిన వారుగా ఉన్నారు, దేవుని యొక్క మహిమాస్పదమును, ఆ యొక్క మహిమను ఎద్దు రూపానికి మార్చారు, విగ్రహారాధన చేశారు. ఆ 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణే మర్చిపోయారు. తర్వాత కింద వచనాలు మనం చూసినట్టయితే, బలర్పించారు, బలర్పించిన వాటిని భుజించారు. వారి క్రియల వలన చూడండి 106వ కీర్తనలోనే 38వ వచనంలో 38వ వచనం 2వ లైన్లో, కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి, ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను, తమ కుమారులను కుమార్తెలను బలిగా అర్పించారు. విగ్రహారాధ ఆ యొక్క బొమ్మలకి తమ కుమారులను బలర్పించినట్టుగా చూస్తున్నాం. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరు. వారి క్రియల వల్ల ఏమైపోయారు? అపవిత్రులైపోయారు. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. 40వ వచనం. ఇప్పుడు అంశంలోకి వెళ్దాం మనం. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్యమందు అసహ్యపడెను, ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. ఇంకా దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే దేవునికి ఇంకా అసహ్యం వచ్చేసింది వారి మీద. మధ్యలో ఒకసారి కోపం వచ్చింది, కానీ వారి క్రియలను బట్టి దేవునికి కోపం వచ్చింది. కానీ అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, మోషే అడ్డుపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయకుండా మోషే అక్కడ అడ్డుపడ్డాడు.
ఇలా ఎన్నో పర్యాయాలు జరిగినప్పటికీ కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవమానకరంగాను, దేవుడు నొచ్చుకునే విధంగా జీవించినప్పుడు, ఎప్పుడైతే తమ క్రియల వలన వారు అపవిత్రులైపోయారో దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. అసహ్యపడిపెట్టి వారంటే అసహ్యం కలిగింది. వారిని విడిచిపెట్టేసి అన్ని జనుల చేతికి వారిని అప్పచెప్పాడు, బానిసలుగా అప్పచెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల జీవితం ఎలా ఉందంటే, స్వతంత్రంగా ఉండుటకు పిలువబడిన వారు, వాగ్దానం కొరకై వాగ్దాన దేశంలో నివసించుటకు, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం అని పిలువబడిన వాగ్దాన దేశంలో నివసించటానికి పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, వారి యొక్క క్రియల వలన అపవిత్రులైపోవడం చేత దేవునికి అసహ్యం పుట్టి, దేవునికి కోపం వచ్చి వారిని ఇప్పుడు తమ శత్రువులైన వారికి అప్పచెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడున్నారంటే శత్రువుల దేశంలో బానిసలుగా ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడొచ్చు. అనేక మందిని దేవుడు న్యాయాధిపతులుగా ఏర్పాటు చేసి, మరి సంసోను గాని, దెబోరా గాని, యెఫ్తా ఇలాంటి వారిని దేవుడు పిలుచుకొని న్యాయాధిపతులుగా ఉంచి తమ శత్రువులైన ఫిలిస్తీన్ల చేతుల నుంచి ఇశ్రాయేలును ఎన్నోసార్లు విడిపించారు. అయినా వీరు పాపం చేయటం, దేవునికి కోపం కలగటం, మళ్ళీ శత్రువుల చేతికి బానిసలుగా వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ వస్తుంది. వారి యందు అసహ్యపడి వారిని శత్రువుల చేతికి అప్పగించాడు, బానిసలుగా అప్పగించాడు. 41వ వచనంలో ఆయన వారిని అన్ని జనుల చేతికి అప్పగించను, వారి పగవారు వారిని ఏలుచుండిరి, వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, వారు శత్రువుల చేతి కింద అనపబడిరి. ఎంత దురవస్థ, ఎంత భయంకరమైన పరిస్థితితో ఇక్కడ ఆలోచన చేయండి. బానిసలుగా ఉండటం అనేది చాలా చాలా కష్టతరమైన పరిస్థితి. ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. దేవుడు వారి మొర విని విడిపించి వాగ్దాన దేశంలోకి తీసుకొచ్చాడు. అయినా వారు దేవుని మర్చిపోయారు, ఆయన కార్యాలను మర్చిపోయారు, మరి ఆయన యొక్క మహిమను ఎద్దు రూపంలోకి మార్చారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి కోపం వచ్చి మరలా శత్రువులకు అప్పచెప్పేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టయితే బానిసలుగా ఉన్నారు. వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, వారు శత్రువుల చేతి కింద అనపబడిరి. ఆ మాటను మీరు ఆలోచన చేసినట్టయితే, అనపబడటం అంటే ఇంకా వాయిస్ లేదు, వారు ఏమి చెప్పుకోవటానికి కూడా వీలు లేని పరిస్థితి. అంతగా అణచివేయబడ్డారు. స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. ఇలా ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఇక్కడ ఉంది. ఈరోజు చాలా మంది జీవితాలు కూడా అపవాది అని పిలువబడుతున్న, శత్రువు అని పిలువబడుతున్న ఆ అపవాది కింద మనం కూడా ఏమైపోతున్నాం, నలిగిపోతున్నాం. అపవాది మనల్ని అణిచివేస్తున్నాడు. అపవాది ఆ యొక్క బలమంతటి కింద మనం నలిగిపోతున్నాం. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువులైన ఫిలిస్తీన్ల కింద ఏ విధంగా అనపబడ్డారో, నేటి దినాలలో కూడా మరి ఆయన బిడ్డలమైన మనము మరి అపవాది కింద నలిగిపోతున్నాం. అపవాది శక్తి అంతటి కింద నలిగిపోతున్నాం. ఇక్కడ ప్రభు అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 43వ వచనంలో, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషము చేత హీనదశనందరి. ఎన్నోసార్లు ప్రభు మనల్ని విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల వలె మనల్ని కూడా ఎన్నోసార్లు దేవుడు మన పాపపు స్థితి నుంచి దేవుడు విడిపించాడు. మన అవిధేయత స్థితి, మన అవిశ్వాసపు స్థితి నుంచి దేవుడు విడిపించినప్పటికీ కూడా మరలా పాపం తట్టు, మరలా లోకాశల తట్టు, మళ్ళీ శరీరాశల తట్టు తిరిగిన ఇశ్రాయేలు ప్రజల వలె నేటికి మనం కూడా ఉండిపోయాం. ఎన్నోసార్లు ప్రభు మనతో మాట్లాడి ఆ యొక్క అపవాది శక్తి అంతటి నుంచి మనల్ని విడుదల దయచేస్తే మళ్ళీ లోకం వైపు, మళ్ళీ పాపం వైపు, మళ్ళీ శరీర ఆశల వైపు తిరిగిన పరిస్థితి ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నాము, అయినను వారు తమ ఆలోచన 43వ వచనం, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. ఎన్నోసార్లు విడిపించాడు. అనేక మంది న్యాయాధిపతులను పంపించాడు, విడిపించాడు. మరలా పాపం చేయటం, మళ్ళీ దేవుడు వారిని అన్ని జనుల చేతికి అప్పచెప్పటం, మళ్ళీ విడిపించటం, మళ్ళీ పాపం చేయటం. ఈ ప్రకారము మరి ఆనాటి ఇశ్రాయేలు వలె ఈరోజు కూడా విశ్వాసులమైన మనము పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉన్న పరిస్థితిని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు.
పడిపోతున్నాం, దేవుడు మళ్ళీ విడిపిస్తున్నాడు. పడిపోతున్నాం, దేవుడు మళ్ళీ విడిపిస్తున్నాడు. అనేక సార్లు దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. అలవాటు పడిపోయిన పాపానికి అలవాటు పడిపోయిన పరిస్థితి ఇక్కడ మనకి దేవుడు జ్ఞాపకం చేస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఒక మాటని ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 43వ వచనంలో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందో నేటి మన పరిస్థితి కూడా అలాగే ఉంది అని ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తున్నాడు. తమ దోషము చేత హీన దశ నొందిరి. తమ దోషము చేత హీన దశ ఇంకా అట్టడుగు పరిస్థితులకు వెళ్ళిపోయారు. అలాంటి హీన దశలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజల స్థితి ఎలా ఉందంటే తమ దోషముల చేత హీన దశ, చాలా దిగజారిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో కూడా అయినను 44వ వచనంలో అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. అసహ్యపడ్డాడు కానీ విడిచిపెట్టాడు. అసహ్యపడ్డాడు, శత్రువులకు అప్పచెప్పాడు. వారు మనల్ని అణచివేస్తుంటే వేస్తుంటే విడిచిపెట్టిన పరిస్థితి ఎక్కడైనా కనపడుతుందా? ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు అయినను వారి రోదనము తనకు వినబడగా, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వారికి కలిగిన హీన దశ, ఆ యొక్క చాలా దిగజారిపోయిన పరిస్థితి అక్కడ తండ్రి చూసినప్పుడు ఏం చేశాడట? వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. ఈరోజు ప్రభు చాలా సూటిగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు విశ్వాస జీవితంలో చాలా హీన దశలో మనం ఉన్నాం. చాలా అట్టడుగు పరిస్థితులు మనం ఉన్నాం. మన విశ్వాస జీవితాన్ని గనక మనం పరిశీలన చేసుకుంటే విశ్వాస జీవితంలో మన దశ ఎలా ఉంది? అందుకే పౌలు గారు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ, మీరు పసిపిల్లలుగానే ఉన్నారు, మీరు పాలు త్రాగవలసిన వారుగానే ఉన్నారు, కానీ బలమైన ఆహారం తినువారుగా లేరు. విశ్వాస జీవితంలో ఇంకా పసిపిల్లలుగానే ఉన్నాం, హీన దశలోనే ఉన్నాం. రక్షణ పొంది ఏళ్ళు అవుతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఇంకా విశ్వాస జీవితంలో మన అనుభవం ఎంత అంటే ఇంకా హీన దశే. చాలా తక్కువ స్థితిలోనే మనం ఉన్నాం. అభివృద్ధి లేని పరిస్థితుల్లో, విశ్వాస జీవితంలో మరి ఎదుగుదల లేని పరిస్థితిలో మనం ఉండిపోయాం. ఎందుకంటే దేవుని కార్యాలు మనం మర్చిపోయాం, దేవుని మర్చిపోయాం. ఆయన విశ్వాసం లేని స్థితిలో మనం ఉండిపోయాం. మన విశ్వాస స్థితి ఎలా ఉంది? మన విశ్వాస జీవితం ఈరోజు ఎలా ఉందంటే హీన దశలో ఉంది. అట్టడుగు పరిస్థితిలో ఈరోజు విశ్వాస జీవితాలు మనలో ఉన్నాయి. మరి ఆ హీన దశలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినట్టు ఈరోజు మనం కూడా కనుక మొరపెడితే ఆయన ఏం చేస్తాడో ఒక గొప్ప కార్యం ఇక్కడ మనం చూడబోతున్నాం. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమ ఆయన చూచెను. వారి రోదనము దేవుడు విన్నాడు. ఇక్కడ ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పిలుపులో చాలా రకాలైన పిలుపులు ఉంటాయి. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు గుమ్మంలో ఉండి అమ్మా అని పిలుస్తాడు. ఆ పిలుపు ఏంటి? నేను వచ్చానని అర్థం. ఆకలేస్తున్నప్పుడు ఒక విధంగా పిలుస్తాడు. తనకి ఏదైనా హాని కలుగుతుంది, లేదా తనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, లేదా పిల్లవాడికి ఏదైనా జ్వరం, ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో అప్పుడు మూలుగు వేరే ఉంటుంది. ఆ పిలుపులో మూలుగు కనపడుతుంది. అమ్మా నేను బడి నుంచి ఇంటికి వచ్చాను, లేదా అమ్మా నేను పని నుండి ఇంటికి వచ్చానని పిలిచే పిలుపులో మూలుగు ఉండదు. లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చిన పిలుపులో మూలుగు కనపడదు. కానీ ఆ బిడ్డ తను అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, లేదా తనకి ఏదైనా హాని కలిగినప్పుడు, ఏదైనా తగిలినప్పుడు, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ పిలుపులో ఏముంటుంది? మూలుగు ఉంటుంది. ఆ పిలుపులో మూలుగు కనపడుతుంది. ఈరోజు మన రోదనములో మూలుగు కనబడాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు హీన దశలో ఉన్నా, ఇంకా దిగజారిపోయిన పరిస్థితుల్లో, నీ విశ్వాస జీవితంలో దిగజారిపోయిన పరిస్థితుల్లో, హీన దశలో నువ్వు గనక దేవునికి మొరపెడితే, మూలిగితే గనక దేవుడు ఏం చేస్తాడట? అయినను వారి రోదనము తనకు వినబడగా
వారికి కలిగిన శ్రమను ఆయన చూచాడు. నువ్వు దేవుని గనక మొరపెడితే, నీ మొరలో మూలుగు కనపడితే, దుఃఖం కనపడితే, పశ్చాత్తాపం కనపడితే, విరిగి నలిగిన హృదయం ఆ మూలుగులు కనపడితే గనక దేవుడు ఏం చేస్తాడంట? ఆ శ్రమను చూస్తాడు, నీకు కలిగిన బాధను చూస్తాడు, నీ దశను చూస్తాడు, నీ పరిస్థితిని చూస్తాడు. చూసి ఏం చేస్తాడట? దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 45వ వచనంలో, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. తన బిడ్డలైన వారికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? మూలగాలి. నీ కేక దేవునికి వినబడే విధంగా ఉండాలి. అయినను వారి రోదనము దేవునికి వినబడింది. ఆ హీన దశలో ఇశ్రాయేలు ప్రజలు హీన దశలో ఉన్నప్పుడు మూలిగారు. వారి యొక్క రోదనము దేవుడు విన్నాడు. ఎప్పట్లాగే దేవుని పిలిచినట్టు పిలుస్తున్నావేమో, ఎప్పట్లాగే ప్రార్థన చేస్తున్నావేమో, అందుకే నీకు జవాబు రావట్లేదు. అందుకే దేవుని తట్టు చూడట్లేదేమో. రోజు ప్రార్థన చేసే విధంగానే ప్రార్థన చేస్తున్నావేమో, ఎప్పటిలాగే నీ యొక్క అలవాటు ప్రార్థన చేస్తున్నావేమో, అందుకే నీ హీన దశను దేవుడు చూడట్లేదేమో. ఈరోజు నీ పిలుపులో ప్రభు ఒక తేడాన్ని గుర్తించాలి. ఈరోజు నువ్వు దేవునికి మొరపెడుతున్న మొరలో దేవుడు ఒక డిఫరెన్స్ను చూడాలి. ఎప్పుడైతే నీ ప్రార్థనలో దేవుడు తేడా కనిపెడతాడో, గమనిస్తాడో, నీ శ్రమను చూస్తాడు. నీ శ్రమను చూడటమే కాదు కానీ ఆయన తన కృపా బాహుల్యమును జ్ఞాపకం చేసుకొని నీతో చేసిన వాగ్దానానికి దేవుడు కట్టుబడి ఉంటాడు. నీతో చేసిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి మొర దేవుని సన్నిధికి చేరితే, వారి మొర చేరిన తర్వాత ఏం జరిగింది? అబ్రహాముతో తాను చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాడని నిర్గమాకాండంలో రాయబడింది. అందుకే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నీ హీన దశను బట్టి నువ్వు దుఃఖించుకో. నీ పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖించుకో. నీ పరిస్థితిని బట్టి రోజు అలవాటుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీ హీన దశని బట్టి ఏదో అలవాటు ప్రార్థన చేస్తున్నావేమో, కానీ ఈరోజు నీ ప్రార్థన, నీ రోదనం ఎలా కనపడాలంటే దేవుడు తన దృష్టిని మళ్లించుకొని వైపు చూడాలి, మూల్గాలి, దుఃఖించాలి, పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే వారి రోదనము దేవుడు చూచాడో, వారి శ్రమను చూచాడు. వారి శ్రమను చూడటమే కాదు కానీ వారి యందు లక్ష్యం ఉంచి వారితో దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక మాటని జ్ఞాపకం చేసి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. 46వ వచనంలో, వారిని చెరగొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. నీ మొర, నీ కేక దేవుడు విన్నప్పుడు, అంటే ఆ తేడాన్ని దేవుడు గుర్తించినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? నీ శత్రువులకు సైతం నీ పట్ల కనికరం పుట్టిస్తాడు. నిన్ను అనిపిన వారిని, నిన్ను అనగగొడుతున్న వారికి దేవుడు ఏం చేస్తాడంటే నీ పట్ల కనికరం చూపిస్తాడు. కోరేషు దినములలో మరి దేవుడు కోరేషుతో మాట్లాడి, ఇదిగో నెహెమ్యాతో ఆ యొక్క మందిరాన్ని కట్టించడానికి, నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం, కోరేషు యొక్క మనసును దేవుడు ప్రేరేపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నిన్ను అనగగొడుతున్న, నిన్ను అనగగొడుతున్న వారిని, నిన్ను నలగగొట్టుతున్న వారికి, ఈ శత్రువులకు సైతము దేవుడు ఏం చేస్తాడంటే కనికరాన్ని పుట్టిస్తాడు, నీకు విడుదలనిస్తాడు. అదే మాట్లాడుతున్నారు ప్రభు అక్కడ. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను, తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. దేవుడికి దయ కలిగింది, దేవుడు దయ చూపించాడు, కరుణించాడు, కృప చూపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా దావీదు గారు, ఈ గ్రంథకర్త, బహుశా దావీదు గారు అయి ఉంటారని నేను తలుస్తూ, ఈ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూయా మా పితరులు ఇదిగో ఇలా చేశారు, అయినా వారు మొరపెట్టినప్పుడు నువ్వు వారి మొర ఆలకించి వారి శత్రువులకి వారి పట్ల కరుణ చూపించావు, వారి శత్రువుల యొక్క మనసును కరిగించావు, వారి శత్రువులకి వారి పట్ల దయ చూపించావు, ఇదిగో మమ్మల్ని కూడా రక్షించు అని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి. మా పితరులు ఇంత భయంకరంగా జీవించారు, మా పితరులు పాపం చేశారు, ఇదిగో మేము మా పితరులు పాపం చేశాము, ఇదిగో మమ్మల్ని క్షమించి మాకు నీ దర్శనమిచ్చి నన్ను రక్షించుము అని ఆ యొక్క
మనం చూస్తున్నాం ఇక్కడ మమ్మల్ని రక్షించుము అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో, నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమును తెచ్చుకొను, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము అంటున్నాడు. ఈరోజు నీది ఏ దశ అయినా సరే, ఏ హీన స్థితి అయినా సరే, వారి దోషములు బట్టి వారు హీన దశ చేరిరి, అయిపోయింది. ఇంకా హీన దశ అంటే మనకు తెలుసు, ఇంకా అంత చేతులు ఎత్తేయటమే, నో హోప్, ఇంకా అవకాశమే లేదు, ఇంకా ఆలోచించటానికి కూడా ఏమి లేని పరిస్థితి, ఎక్కడ కూడా చిన్న అవకాశం కూడా దొరకని పరిస్థితి. ఈరోజు చాలామంది అలాంటి స్థితిలోనే ఉంటున్నారు. విశ్వాస జీవితంలో హీన స్థితిలో ఉండిపోతున్నారు. రోజు నీ విశ్వాసాన్ని సరి చేసుకోవటానికి, నీ విశ్వాస జీవితంలో ఉన్న స్థితిని మరలా బాగు చేయటానికి, నీ విశ్వాస జీవితంలో నీకున్న హీన దశను దేవుడు విడిపించటానికి దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాస జీవితాన్ని సరిచేసి మళ్ళీ నీ పరిస్థితిని మార్చి మొదట నీకున్న స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మొదట విశ్వాస జీవితంలో ఎంతో బలంగా ఉంటున్నాం. రాను రాను ఆ విశ్వాస జీవితంలో ఎక్కడికి చేరిపోతున్నాం? హీన దశలోకి చేరిపోతున్నాం, అట్టడుగు పరిస్థితులకు చేరిపోతున్నాం. ఈరోజు ప్రభు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, విశ్వాస జీవితంలో నీ హీన స్థితిని, ఆ పరిస్థితిని మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని వైపు చూడు. ఈ గ్రంథకర్త ఏ విధంగా ఆ యొక్క తన పితరుల యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ, అయ్యా వారిని క్షమించావు, ఇదిగో మమ్మల్ని కూడా క్షమించు అని చెప్పి ఏ విధంగా దేవునికి మొరపెడుతున్నాడో ఆ విధంగా నీవు కూడా ఒక్కసారి మొరపెట్టు. దేవుడు నీ తట్టు తిరగటానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను వారి రోదనము ఆయనకు వినబడగా ఆయన చేసిన పని ఏంటంటే, వారి శ్రమను జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని తలంచుకొని వారితో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనందరితో దేవుడు నిబంధన చేశాడు. మనందరం నిబంధన పుత్రులము, వాగ్దాన పుత్రులు. మనందరము వాగ్దానం చేయబడిన వారు. దేవుడు మనతో ఒక వాగ్దానం చేశాడు. ఈరోజు నీ పరిస్థితిని మార్చుకోవటానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. నీ విశ్వాస జీవితాన్ని, ఆ స్థితిని సరిచేయటానికి, మరలా ముందున్న విశ్వాస స్థితిని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు తట్టు తిరుగు, మొరపెట్టు, ప్రార్థన చేయి, కన్నీరు విడు. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజల వలె మేము పాపం చేశాం, వారు సొనిగినట్టు మేము సొనిగాం, వారు గొనిగినట్టు మేము గొనిగాం, వారు అసూయపడినట్టు మేము అసూయపడ్డాం, వారు మర్చిపోయినట్టు మేము మర్చిపోయాం, నీ కార్యాలను మర్చిపోయాం, నిన్ను మర్చిపోయాం, విగ్రహారాధన చేశామని ప్రభు సన్నిధిలో నీ పాపాన్ని, నీ అవిధేయతను విడిచిపెట్టి ప్రభుకు మొరపెడితే ప్రభు నీ యందు కనికరం చూపించడానికి ఇష్టపడుతున్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మొదటి వచనం నుంచి మనం చూసినట్టయితే దానియేలు గారు కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తూ వస్తారు. మా పితరులు మేము పాపం చేశాం, మాకు సిగ్గే తగిలి ఉన్నది, మాకు ఈ స్థితి సరిపోయినది అని జ్ఞాపకం చేసుకుంటాడు దానియేలు గారు. మాకు ఈ స్థితి సరిపోయినది, మేము పాపం చేశాం కాబట్టి ఈరోజు మేము అనుభవిస్తున్న ఈ శిక్ష తగినదే, మాకు సిగ్గే తగినది అని చెప్పి దానియేలు గారు కూడా ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొస్తూ తన పాపములను, తన పితరుల పాపములను జ్ఞాపకం చేస్తూ దేవుని సన్నిధానంలో క్షమాపణ వేడుకుంటూ క్షమించమంటూ ప్రార్థన చేసినప్పుడు మరి గబ్రియేలు దూత అతనికి దర్శనమిస్తాడు. 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో. ఈ సమయంలో మరి నీవు చేసిన తిరుగుబాటును, దేవుడి పట్ల నువ్వు చేసిన తిరుగుబాటు, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగి దేవునికి మొరపెడితే ఈరోజు ప్రభు చేసే గొప్ప కార్యం ఏంటంటే, మొదటున్న నీ విశ్వాస జీవితాన్ని మళ్ళీ దేవుడిస్తాడు. మొదట దేవునిలో ఎలా ప్రారంభించబడిందో నీ విశ్వాస జీవితము, మొదటున్న స్థితిని మళ్ళీ దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సనిగారు, గొనిగారు, దేవునే మర్చిపోయారు. అయినప్పటికీ ఆయన మన పట్ల అసహ్యత పుట్టినప్పటికీ కూడా, అసహించుకున్నప్పటికీ కూడా, ఎప్పుడైతే నువ్వు కన్నీరు విడిచావో ఆయన ఏం చేశాడట? మళ్ళీ నీ పట్ల దయ చూపించాడు. ఈరోజు ఏ మనిషి ఉన్నాడండి? ఈరోజు ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా అసహించుకునే వారే తప్పితే ఆశ్రయం ఇచ్చేవారు లేరు. అసహించుకునే వారే తప్పితే ఆశ్రయం ఇచ్చే ఏ మనిషి ఈ భూమి మీద లేడండి. మన ప్రియ ప్రభు యేసు ప్రభు తప్ప. ఆయన అసహించుకోలేదు. ఈ మాట వాస్తవం, నమ్మండి. మన పాపపు స్థితిని బట్టి ఆయన అసహించుకోలేదు, మనల్ని ఆయన విడనాడలేదు. తోసివేయని దేవుడు మన దేవుడు. ఈరోజు ఆయన పాదసంధిలోకి వెళ్దాం, కన్నీరు విడిద్దాం, మొరపెడదాం. ప్రభువా, నా విశ్వాస జీవితాన్ని సరిచే, నా విశ్వాసంలో నేను హీన దశలో ఉండిపోతున్నాను,
మరి అట్టడుగు స్థితిలో నేను ఉండిపోయాను, నా విశ్వాస జీవితంలో నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ప్రభు పాదసంలోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. కృపగల తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తం కొరచ కాలేదని చెప్తున్నావు. అవును ప్రభువా, నాయనా మీకు స్తోత్రాలు, నాయనా మీకు స్తోత్రాలు. మేము మీ తట్టు తిరిగితే మీరు మా తట్టు తిరిగే దేవుడిగా మీరు ఉన్నారు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయమందు నాయన 106వ కీర్తన ద్వారా అయ్యా మీరు మాతో మా యొక్క విశ్వాస జీవితంలో మేమున్న హీన స్థితిని మీరు జ్ఞాపకం చేస్తూ, ఇదిగో నాయన ఆ స్థితినిలో మమ్మల్ని ఉంచక మళ్ళీ నాయన మమ్మల్ని విశ్వాస జీవితంలో సరిచేయటానికి, సరిదిద్దటానికి, ముందున్న స్థితిలోకి మమ్మల్ని నడిపించడానికి మీ ప్రేమను కృప చూపించారు. మీ ప్రేమను అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. మీ ప్రేమ విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, నిన్న నేడు నిరంతరం ఉన్న ప్రేమ ప్రభువా. అయ్యా నువ్వు మార్పు లేని వాడవు అని లేఖనం తెలియపరుస్తుంది. అవును ప్రభువా, నువ్వు మార్పు లేని వాడవు ప్రభువా, మీకు స్తోత్రం. నీ ప్రేమలో మార్పు లేదు ప్రభువా, నీ ప్రేమలో మార్పు లేదు. నీ ప్రేమ ఎడతెగని ప్రేమ అయ్యా. అయ్యా అయ్యా ఆ యొక్క ఎడతెగని వాత్సల్యత, నూతనమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా విశ్వాస జీవితాలను సరిచేయండి, ముందున్న స్థితిని మాకు దయచేయండి. విశ్వాస జీవితంలో ముందు మేము ఎలా ఉన్నామో మరలా ముందుకు వెళ్ళే ఆ స్థితిని మాకు దయచేయమని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు పక్షాన వందనాలు, శుభాలు.